రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చేశారా? క్రీస్తు ప్రభు దైవత్వాన్ని గూర్చినటువంటి చర్చ ఈ రావట్లేదా? వాస్తవంగా ఉదయం నుంచి మాట్లాడుతున్నటువంటి విషయాలను మీరు గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడా కాదా అనేటువంటి చర్చ అని వింటూ ఉన్నారు. కానీ వాస్తవంగా సమస్య ఎక్కడ ప్రారంభమవుతుందంటే క్రీస్తు దైవత్వం దగ్గర ప్రారంభమవుతుంది. బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. అది బైబిల్ మనకు నేర్పించేది. దేవుణ్ణి తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. యేసుక్రీస్తు దేవుడు గనక అయితే ఆయన ఖచ్చితంగా ఆరాధించాలి. ఒకవైపు దేవుడని ఒప్పుకుంటూనే మరోవైపు ఆయన ఆరాధించము అంటే వాళ్ళు నిజానికి పెదాలతో దేవుడు అంటున్నారు, కానీ వాళ్ళు దేవునిగా అంగీకరించటం లేదు. వేషధారణ, కపటము, మోసం, ఇదంతా కూడా ఇది ఇప్పుడు ప్రారంభమైనటువంటి విషయం కాదు. నేను మధ్యాహ్నం దాని గురించి వివరంగా ఎప్పటి నుంచి వచ్చిందో మూలాల దగ్గర నుంచి తెలియజేస్తాను. ఈ ఉదయం సెషన్లో పురుషోత్తం గారు మాట్లాడుతూ యేసుక్రీస్తును ఆరాధించకూడదు అనే విషయం నేను మాట్లాడతానని అన్నారు. ఏ ఒక్క వచనము కూడా బైబిల్లో డైరెక్ట్గా చూపించలేదు. ఇదిగో పలానా వచనం యేసును ఆరాధించవద్దు అని ఉంది కాబట్టి మేము ఆరాధించమని ఒక్క వచనం కూడా, అరవచనం కూడా. పోనీ అలాంటి అర్థమిచ్చే వచనాలు ఉన్నాయా అంటే అలాంటి అర్థమిచ్చే వచనాలు కూడా లేవు. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. ఇక ప్రారంభించి అక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుందా, సోదిగాళ్ళు ఎక్కువయ్యారు. పైన నేను బాక్స్లో పెట్టాను చూడండి. సాయంత్రానికి నిజమైన సోదిగాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ఇప్పటికే కొందరికి అర్థమై ఉంటుంది అసలు సోదిగాళ్ళు ఎవరో. దేవుడు అంటూనే ఆరాధించటం లేదు అంటే అసలు సోదిగాళ్ళు ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. జ్ఞానం కలిగిన వాళ్ళకి, గ్రహించే వాళ్ళకి. కొందరికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, వెంటనే గ్రహించేస్తారు ఎవరు సోదిగాళ్ళని. ఒకవేళ గ్రాస్పింగ్ పవర్ తక్కువగా ఉందనుకోండి, కొద్దిగా ముందుకెళ్తుంటే అర్థమవుతుంది అసలు సోదిగాళ్ళు ఎవరు. ఈ సోదిగాళ్ళు ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచి మొదలైన సోదిది. ఈవేళ ఎంఆర్ఎస్ పాల్యకు కూడా వచ్చింది సోది, అన్ని రాష్ట్రాలకే వచ్చింది సోది. ఆ సోది చెప్పటం మొదలుపెట్టి బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని తృణీకరిస్తూ ఉన్నారు. ఆ సోది ఏంటో మనం చాలా వివరంగా చూద్దాం. ఇంకా అందులో చెప్తూ ఉన్నారు, నేను జాక్నెల్లో చదువుకున్నా, తర్వాత కేఎస్పిలో చదువుకున్నా, ఇంకెక్కడో చదువుకున్నా, అక్కడంతా ఈ విషయాలు నేర్చుకోలేదంటే టీచర్లు చెప్తారు. 0 మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి టీచర్ది కాదు తప్పు. జాక్నెల్లో యేసుక్రీస్తు దేవుడని చెప్పారు. నేరుగా చంద్రపాల్ గారికి ఫోన్ చేసి అడగండి, టీచర్స్కి అడగండి. కేఎస్పిలో ఏం చెప్పారో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జాకబ్ గారు ఏం బోధించారో మీకే తెలుసు. జాకబ్ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు వచ్చి, చనిపోయిన జాకబ్ గారి నెత్తి మీద దయచేసి నింద వేయకండి. జాకబ్ గారు బ్రతికున్నంత వరకు సత్యమే చెప్పారు, చచ్చిపోయే వరకు సత్యాన్నే బోధించారు. ఏ విషయంలో వాళ్ళు డైవర్ట్ అవ్వలేదు, అబద్ధాన్ని ఎప్పుడూ బోధించలేదు. వ్యక్తి లేడు కదా, వచ్చి చెప్పలేడు కదా అని ఆయన నెత్తి మీద దయచేసి నింద వేయకండి. ఒకవేళ వారు లేకపోవచ్చు మన మధ్యలో, వారితో కలిసి పనిచేసినటువంటి సహదాసులు ఉన్నారు, వాళ్ళు విట్నెస్ ఇస్తున్నారు ఇలాంటి బోధ మేము కానీ జాకబ్ గారు కానీ చేయలేదు అని. ఇప్పుడుకైనా అర్థమైందా సోదిగాళ్ళు ఎవరో? అబద్ధం చెప్పటము ఇది మోసం కదా, లేని మనిషి మీద నింద వేయటము. ఒకవేళ మేము నేర్చుకోలేదంటే మీ పొరపాటు. టీచర్ చెప్తే 0 మార్కులు వచ్చే వాళ్ళు ఉంటారు, దానికి టీచర్ ఏం చేస్తాడు? మీకు తెలుసు, ఒక క్లాస్ రూమ్లో ఒకే టీచర్ ఒకే పాఠం చెప్తే 100 వచ్చే వాళ్ళు డిస్టింక్షన్లో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, 60 మార్కులు వచ్చే వాళ్ళు ఉంటారు, 35 బొట్టాబొట్టి బయటపడే వాళ్ళు ఉంటారు, 0 వచ్చే వాళ్ళు ఉంటారు, అసలు ఏదో తప్పు రాసేసి ఇది కూడా మీరు చెప్పింది అనేది కూడా ఉంటారు. వాడు అనుకున్నదంతా కూడా రాసి, వాళ్ళు అనుకున్న కథ రాసి ఇది మా టీచర్ చెప్పారని కూడా అంటారు. ఇంట్లో తల్లిదండ్రులు నమ్మవచ్చు.
కాబట్టి ఇవన్నీ నేను చెప్పేటువంటివి కాదు, వారు చెప్పినటువంటివి పాయింట్ బై పాయింట్ రాశాను. అందులో 3వ పాయింట్ ఇక్కడ సంఘ పెద్దలకు వాక్యం తెలియకపోతే అని అన్నారు. అంటే ఇక్కడ సంఘ పెద్దల్ని నిందించాలని మీరేం మొదలు పెట్టొద్దండి. ఇప్పుడు సంఘ పెద్దలు వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టే దీన్ని ఎప్పటి నుంచో ఖండిస్తున్నారు. మళ్ళీ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళొద్దు, స్కూళ్ళ జోలికి వెళ్ళి చనిపోయిన వ్యక్తుల జోలికి వెళ్ళినట్లు. సంఘ పెద్దలకి వాక్యం తెలుసు కాబట్టి, అదే వాక్యం తెలియకపోతే నోరు మూసుకొని ఏ బోధ అయినా సరే మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం అనేవాళ్ళు. అలా కుదరదు, ఈ బోధ ఖండించాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటేనే వాళ్ళకు వాక్యం తెలుసు, వాక్యం ఎవడలా తపన ఉంది, స్థానిక సంఘంలో ఇలాంటి దుర్బోధ ఉండకూడదు అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఇలాంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాని వాళ్ళని నిందించవలసినటువంటి పని లేదు. ఇక తర్వాత నా గురించి మాట్లాడారు. నా గురించి మాట్లాడుతూ నా తొలి దినాల్లో అని చెప్పేసి అన్నారు. పురుషోత్తం తమ్ముడు నాకంటే వయసు తక్కువ అనుకుంటున్నా, లేకపోతే సమానం అనుకుంటున్నా. కొందరు స్వయం ప్రకటిత అన్నలైపోతారు. కిషోర్ తమ్ముడు నేను ఎప్పుడు అన్నా అని పిలవలేదు, మిమ్మల్ని పిలిచానా? నాకు జ్ఞాపకం లేదు నేను అన్నా అని పిలిచినట్లుగా. కొందరు ఏంటంటే స్వయం ప్రకటిత అన్నలైపోతారు. ఎదుటోళ్ళని తమ్ముడు అనేసరికి నేను అన్న అయిపోతాను కదా, అన్న అనేస్తారు అనుకుంటా. నేను అన్న అననండి, బ్రదర్ అనే అంటాను. ఎందుకంటే వాక్య ప్రకారం వారికి నాకు ఏకాభిప్రాయం లేదు. కాబట్టి నేను అన్నాని అంటే వయసులో పెద్దవాళ్ళని అన్న అంటాను, సారని కూడా అంటాను, ఖచ్చితంగా వాళ్ళని అంగీకరిస్తాము. కానీ బోధలో ఇది కూడా ఎలాంటి బోధ అంటే క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించినటువంటి వారికి రక్షణే ఉండదు. ఇది ఎందుకు మనం మాట్లాడాలంటే రక్షణ లేదు, రక్షణ విషయము. రోమిలికి రాసిన పత్రికలో చెప్తాడు, ఒకడు ఒక దినం మంచిదని ఎంచుతున్నాడు, మరొకడు మరొక దినం మంచిదని ఎంచుతున్నాడు. ఒకడు కూరగాయలే తినాలనుకుంటున్నాడు, మాంసం కూడా తినాలనుకుంటున్నారు. అయితే సంశయములు తీర్చుకున్నట్టుకు వివాదం పెట్టుకోవద్దు అని అన్నాడు. అంటే రక్షణకు సంబంధించినటువంటి విషయం అయితే మాట్లాడొద్దు అసలు. మీరు కూరగాయలే తినండి, మాంసమే తినండి, కానీ రక్షణకు సంబంధించిన విషయం అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే అది మన రక్షణను ఎఫెక్ట్ చేస్తుంది. ఇక మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాయింట్లోకి వెళ్ళిపోయి నేను ఈ పూట చెప్పేదంతా కూడా ఏమిటి అంటే, వారు ఆరాధించకూడదు, క్రీస్తును ఆరాధించమని బైబిల్ చెప్పలేదని మాట్లాడారు కాబట్టి దాన్ని నేను రిఫ్యూట్ చేస్తున్నాను. వారు చెప్పినటువంటిది పాయింట్ బై పాయింట్ మీకు అక్కడ తెలియజేస్తాను. శాఖ అని ఉన్నందున దేవుణ్ణి ఆరాధించాలి అని అర్థం కాదు. శాఖ అనే పదం వస్తే ఆ శాఖ అనేటువంటి పదము కింద నేను డివైడ్ చేశాను. దేవునికి ఉపయోగించారు, మనుషులకి కూడా ఉపయోగించారని. అవును, కరెక్టే. ఇప్పుడు దేవుడు అనే పదం ఉంది తెలుగులో. దేవుడు అనే పదం క్రైస్తవులే వాడుకుంటామా? లోకంలో ఎవరు వాడరా? బొమ్మను పెట్టి దేవుడు అనరా, చెట్టును పెట్టి దేవుడు అనరా? అంటే దేవుడు అనే పదం రాగానే నిజమైన దేవుడు అయిపోతుందా? ఆరాధన అనే పదం కూడా అలాగనే. మీరు బైబిల్లో కూడా చూడండి, థియోస్ అనేటువంటి సేమ్ పదము విగ్రహాల కంటే బొమ్మలకు వాళ్ళ దేవుడు కూడా ఉపయోగించారు. వాళ్ళ దేవుడికి మీరు వేరే డిక్షనరీ పెట్టుకోండి, వేరే లాంగ్వేజ్ పెట్టుకోండి, ఉండదు. కాబట్టి ఆరాధన అనేటువంటి పదము దేవునికి ఉపయోగించారు. రాజులను మురికినప్పుడు నమస్కరించినప్పుడు ఉపయోగించారు, అధికారులు మురికినప్పుడు నమస్కరించినప్పుడు ఉపయోగించారు. అంటే అవును, మరి శాఖ అనే పదం యొక్క అర్థమే మ్రొక్కటమో, సాగిలపడటమో, నమస్కరించటము. అయితే ఆ నమస్కారం దేనికి చేశారనేటువంటిది గుర్తించాలి. ఉదాహరణకి అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు ఆరాధించాలని ప్రయత్నం చేసినప్పుడు ఏమన్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే, దేవదూతను ఆరాధన చేయాలని యోహాను ప్రయత్నం చేసినప్పుడు ఏమన్నాడు? ఇది మనిషిగానో రాజుగానో ఒక దైవజనుడుగానో హానర్ చేయటం కాదు, ఇది దేవుణ్ణి ఆరాధించినట్లు ఆరాధించాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇలాంటి ఆరాధనకి మేము తాగము అని అన్నారు. క్రీస్తు ప్రభువుని ఆరాధించినప్పుడు ఒక రాజుగా వాళ్ళు ఆరాధించలేదండి. ఇందాక నుంచి అనుకుంటూ ఉన్నారు, ఒక మనిషిగానే వాళ్ళు భావించారు. యూదులకు అసలు ఒక్క దేవుడు అంటేనే తెలుసు, కానీ యేసుక్రీస్తును దేవుడని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఆరాధించిన ఆరాధన ఒక మనిషిగా, ఒక రాజుగా గుర్తించి ఆరాధించారు తప్ప, అంటే ఒకవేళ మ్రొక్కారు, సాగిలపడ్డారు, నమస్కరించారు తప్ప అది దేవునిగా ఆరాధించలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిపోతే అంటే అక్కడ పురుషోత్తం గారు చెప్పినటువంటి అన్ని విషయాలు ప్రస్తావించను, ఎందుకంటే పిచ్ అంతా ఎటేటో తొక్కేశారు, కింద కూడా వచ్చి చెప్పారు ఎటేటు వెళ్ళిపోయారు అని. అయ్యే చెప్పండి, నేను స్ట్రైట్గా వెళ్ళిపోతాను. ఇంకా పైకి ఒకసారి ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఒకసారి మీరు గమనించండి. పైన కూడా చూడండి, ఒకసారి కిందకి దించండి. యూదులు ఎవరు దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించరు. నిజమే, దేవుని తప్ప ఒకే దేవుడు ఉన్నాడు, దాన్ని ఎవరు కాదంటలేదు కదా. దేవుని తప్ప ఎవరు ఆరాధించరు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. యూదులు ప్రాణం పోయినా, గొంతు మీద కత్తి పెట్టిన దేవుని తప్ప ఎవరు ఆరాధించరు, ఎవరిని ఆరాధించరు. ప్రాణం వదిలేస్తారు కానీ ఎవరిని ఆరాధించరు.
అలాంటి వాళ్ళు యేసును ఆరాధించారండి. దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏమర్థమైంది అక్కడ? యేసు దేవుడని అర్థమైతే తప్ప ఆరాధించరు. అంటే యేసును దేవునిగానే వాళ్ళు అర్థం చేసుకున్నారంటే కింద చాలా ఎవిడెన్స్లోనే నేను చూపిస్తాను. యూదులు నిజంగానే వాళ్ళు దేవుని తప్ప ఎవరిని ఆరాధించరు, సెకండ్ థాట్ లేదని అన్నారు. మేము అదే చెప్తున్నాం. సెకండ్ థాట్, థర్డ్ థాట్ ఏమీ లేదు. వాళ్ళు దేవుడిని ఆరాధిస్తారు, దేవుని తప్ప ఎవరిని ఆరాధించరు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే యూదులకు యేసు దేవుడనే విషయం తెలియదు అని అంటున్నారు. ఇది పొరపాటు. యూదులకు తెలియదు కాదు, యూదుల్లో కొందరికి తెలుసు, కొందరికి అర్థమైంది. మొట్టమొదట తనతో ఉన్నటువంటి అపోస్తులకు అర్థమైంది. ఆ తర్వాత క్రీస్తు జీవించిన దినాల్లో కొందరికి అర్థమైంది. క్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత సువార్తను పట్టుకొని వెళ్తే ఆ సువార్త విన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఈరోజు ఆ సువార్తను విన్న మాకు అర్థమైంది. కాబట్టి ఒకవేళ మేము అన్యుల్ని పక్కన పెట్టినా మొట్టమొదటి సువార్త ప్రారంభమైందే బోధించటము యూదుల దగ్గర. 2వ అధ్యాయము యూదులకు అర్థమైంది. కాబట్టి యూదులు అందరికీ అర్థం కాలేదనేటువంటి తప్పండి. కాబట్టి ఆయన మనిషిగా, సాధారణ మనిషిగా భావించి నమస్కరించారు, మొక్కారు అంటే తప్పు. యూదులు అట్లా భావించలేదు. పైకి వెళ్ళిపోదాం మనం. యూదులు ఒక సాధారణమైన రాజు లేకపోతే ఒక సాధారణమైనటువంటి వ్యక్తో అధికారం అనుకోలేదు. ఇంకా పైకి వెళ్ళిపోతాం. మన లెసన్ దగ్గరికి, నేను రెడీ చేసిన లెసన్ దగ్గరికి వెళ్ళిపోతాం ఒక్కసారి. ఇంకా పైకి వెళ్ళిపోండి. తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంకా పైకి వెళ్ళిపోండి. ఇంకా పైకి వెళ్ళిపోండి. ఓకే 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 ఇక ఇప్పుడు మనం పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే యూదులు ఆరాధించారు. మత్తయి సువార్త నుంచి చాలామంది ఆరాధించారు. మత్తయి సువార్త అంతా కూడా యూదుల్ని కన్విన్స్ చేయడానికి రాశారు. కాబట్టి మత్తయి సువార్తలో ఆరాధించినటువంటి దాఖలాలు. అందుకని మీరు చూడండి, మార్కు, లూకా, యోహాన్ లాగా మత్తయి సువార్త ప్రారంభం కాలేదు. మత్తయి సువార్త యూదులకు రాయబడినటువంటిది. అందుకనే దాన్ని ప్రారంభించటమే. మీరు కనుక గమనించినట్లయితే అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని యేసును ఒక యూదుడిగా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యూదుడుగా చూపించినటువంటి యేసుని కనుక మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన పూజింపవచ్చితిమి, మేము ఆయన ఆరాధించడానికి వచ్చామో. యూదులకి వెంటనే ఒక క్వశ్చన్ మార్కు. అదేంటి, ఈయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు ఒక సాధారణ ఒక సగటు మనిషి అయితే ఆయన ఎట్లా ఆరాధించబడతాడు? వచ్చిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, మనకులాగానండి. వచ్చిన వాళ్ళు మనకులాగా అరాకొర తెలివి ఉన్నటువంటి వాళ్ళు కాదు, పదప్రయోగాలు అరాకొర చూసినటువంటి వాళ్ళు కాదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి తెలియక ఆరాధించారు. అంటే వచ్చిన వాళ్ళు తెలివి తక్కువ జ్ఞానులు, అంతేనా అని అడిగాను. అట్లని చెప్పలేదని అన్నాడు. మరి మీరు చెప్పింది అదేగా, వాళ్ళకి తెలియక ఆరాధించారంటే దాని అర్థం ఏంటి? జ్ఞానులకు తెలియలేదు కానీ నీకు తెలిసింది అంటే నువ్వు అంతకు మించిన జ్ఞానివా అని అడిగాను. నన్ను గురించి నేను అట్లా చెప్పుకోలేదని అన్నాడు. మరి నువ్వు చేసేది అట్లాగనే ఉంది. జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు కాదు, ఆరాధించారు. అంటే వాళ్ళు ఏమని కన్విన్స్ అయ్యారు? ఆయనలో ఉన్నటువంటి దైవత్వం వాళ్ళకి అర్థమైంది. మీరు మత్తయి సువార్త కనుక చూసినట్లయితే పదే ఈ విషయాన్ని 2వ అధ్యాయంలో ప్రారంభించి 20వ అధ్యాయంలో శిష్యులు ఆయన్ని ఆరాధించటమో వచ్చిన స్త్రీలను ఆరాధించటంలో కంక్లూడ్ చేస్తాడు. అంటే ఇక్కడ మాథ్యూ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఏమిటి? మీరు యేసును ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారేమో, ఆయన మీరు అనుకునేటట్లు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. అందుకనే 1వ అధ్యాయంలో ఆయనకి పెట్టబడేటువంటి పేరు కూడా చెప్తూ ఉంటాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. వాట్ డస్ ఇట్ మీన్ ఇమ్మానుయేల్? గాడ్ ఈజ్ విత్ us. ఎవరు? దేవుడు మనతో ఉన్నాడు. ఆయన దేవుడు కాకపోతే గాడ్ ఈజ్ విత్ us ఇమ్మానుయేల్ ఎట్లా అవుతాడండి? ఇమ్మానుయేల్ అంటే ఏంటి అర్థమో? దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. దేవుడైనటువంటి యేసు, ఆయన దేవుడైతేనే అది నెరవేరుతుంది. కానీ పేరైతే ఇమ్మానుయేలే కానివ్వండి, ఆయన దేవుడు కాదని అంటారు. అంటే ఎట్లా వాళ్ళు అపార్థం చేస్తున్నారు? ఇందులో ఎంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారు? ఇందాక చెప్పినట్టుగా ఎంత సోది చెప్తూ ఉన్నారు. వాక్యం చెప్పమంటే సోదలు చెప్తారా? అదే వాక్యాలను చూపించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతా, దేవుడిచ్చినటువంటి జ్ఞానం అంతా జనాలకు వాక్యం నేర్పించడానికి ఉపయోగించాలి కానీ సోది చెప్పడానికి కాదు.
1వ అధ్యాయంలో మత్తయి చెప్పాడు ఆయన ఇమ్మానుయేలు, అంటే ఆయన దేవుడు. 2వ అధ్యాయంలో జ్ఞానులు వాళ్ళు పూజించి ఆరాధించి వాళ్ళు రుజువు చేశారు ఆయన దేవుడు అని. ఇక మీరు అక్కడి నుంచి ముందుకు కనుక వెళ్తూ ఉన్నట్లయితే యూదులు గుర్తించారా? డిడ్ జ్యూస్ రికగ్నైజ్ జీసస్ ఎస్ గాడ్? వాళ్ళు గుర్తించారా? యూదులు యేసును దేవుడిగా గుర్తించారా? పాయింట్ నెంబర్ 1, మోస్ట్ జ్యూస్ యాజ్ ఎ నేషన్ డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్ ఎస్ గాడ్. ఒకవేళ యాజ్ ఎ నేషన్, ఒకవేళ దేశమంతటిని కనుక చూసినట్లయితే అంత దేశమంతా గుర్తించలేదు. గుర్తిస్తే ఆయన సిలువ వేసి చంపేవాళ్ళు కాదు కదా. కానీ అందరూ గుర్తించలేదు, కానీ ఆయన శిష్యులు గుర్తించారు, కొందరు దాన్ని గుర్తించారు. రాత్రి ఆయనతో వచ్చి మాట్లాడటానికి వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని నికోదేమస్ గుర్తించాడు. గుడ్డివాడికి కళ్ళు తెచ్చినప్పుడు ఆయన గుర్తించాడు. ఇంకా అనేక మంది గుర్తించారు. కొన్ని ఎగ్జాంపుల్స్, ఎక్కువ నేను ఇవ్వను కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తూ ముందుకు వెళ్తాం. వాటిని గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. కాబట్టి యూదులు గుర్తించారు అంటే మోస్ట్ జ్యూస్ యాజ్ ఎ నేషన్ డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్ యాజ్ గాడ్. దేశమంతా అయితే యేసును దేవునిగా గుర్తించలేదు. పాయింట్ నెంబర్ 1, హౌఎవర్ ద ఫస్ట్ క్రిస్టియన్స్ వర్ ఆల్ జ్యూస్. మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు మొదట ప్రసంగం చేసినప్పుడు అన్యులు ఎవరు బాప్తిసం పొందలేదండి. పొందిన వాళ్ళందరూ కూడా ఎవరు? దే వర్ ఆల్ జ్యూస్. వాళ్ళందరూ కూడా యూదులే. ఏం గుర్తించారు వాళ్ళు? men and women who believed that Jesus is the promised Messiah and divine Son of God. వాళ్ళు యేసును మెస్సియగా అంగీకరించారు, గుర్తించారు కాబట్టే వాళ్ళు బాప్తిసం పొందారు. ఈరోజు మనం కూడా యేసును మెస్సియగా అంగీకరించాము. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, ఆయన మనతో ఉన్నాడని మనం గుర్తించాం. ఆయన దేవునిగా గుర్తించాం కాబట్టే మన రక్షణ అనేది ప్రారంభమైంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. నామము అనేటువంటి మాటకు అధికారం అండి. ఎవరికి ఉంది అధికారం? ఈవెన్ నువ్వు క్రైస్తవుడిగా ఎంట్రీ టికెట్ కావాలి అంటే తండ్రి అధికారాన్ని, కుమారుని అధికారాన్ని, పరిశుద్ధాత్మ అధికారాన్ని అంగీకరించాలి. తండ్రికి అధికారం ఉంది, కుమారునికి అధికారం ఉంది, పరిశుద్ధాత్మకు అధికారం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రపంచంలో ఎవరికి అధికారం ఉంటుంది? ఎవరికి అధికారం ఉంటుంది? మీరు ఎక్కడికైనా ఒక సంస్థకు వెళ్ళండి, సంస్థకు బయట వాళ్ళకి ఎవరికి కూడా అధికారం ఉండదు. ఒక స్కూల్కి వెళ్ళండి, స్కూల్కి బయట వాళ్ళకి ఎవరికి అధికారం ఉండదు. లోపల ఉన్నటువంటి వారికి, యాజమాన్యానికి అధికారం ఉంటుంది. ఒక స్థానిక సంఘం తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో ఎవరికి అధికారం ఉంటుంది? కేవలం దేవునికి మాత్రమే. దేవుడు కానీ ఏ వ్యక్తికి అధికారం ఉండదు. కాబట్టి తండ్రి దేవుడైతే కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రికి అధికారం ఉంటే కుమారునికి పరిశుద్ధాత్మ మీకు అధికారం ఉన్నట్లుగా అక్కడ స్పష్టంగా చూస్తారు. అది మనం చెప్పేది కాదు. మీరు ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు అని మీకు మార్కు చెప్పలేదు, లూక్ చెప్పలేదు, జాన్ చెప్పలేదు. ఎవరు దాన్ని నొక్కి ఒక్కానించి చెప్పారు? మాథ్యూ. ఎందుకు మత్తయి చెప్పాడు? ఓ యూదుడా, నువ్వు తండ్రి అధికారాన్ని, నువ్వు కుమారుని అధికారాన్ని, నువ్వు పరిశుద్ధాత్మ అధికారాన్ని అంగీకరిస్తే తప్ప ఈవెన్ నీకు క్రైస్తవ్యంలోనికి ప్రవేశము లేదు. ఐ రిపీట్, ఓ యూదుడా, నువ్వు తండ్రి అధికారాన్ని, కుమారుని అధికారాన్ని అంటే క్రీస్తు అధికారాన్ని, పరిశుద్ధాత్మ అధికారాన్ని నువ్వు అంగీకరిస్తే తప్ప నువ్వు క్రైస్తవుడిగా ప్రవేశించలేవు. ఈరోజు నేను క్రీస్తుని అంగీకరించలేదు అంటే మీ బాప్తిసం, మీ రక్షణ క్వశ్చన్ మార్క్. అది నేను వేసే క్వశ్చన్ మార్క్ కాదు, దేవుని వాక్యము వేసేటువంటి క్వశ్చన్ మార్క్. ఒకవేళ వచ్చారు కదా అని రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారేమో, అసలు వాళ్ళు రక్షణ పొందారా? యేసుని ఆయన అధికారాన్ని అంగీకరించకపోతే వాళ్ళు పొందిన రక్షణే కాదు. యూదులకి ఖండితంగా చెప్తున్నాడు, తండ్రి 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 ఆయన తప్ప మేము ఎవరిని ఆరాధించమని అంటారేమో. మీరు క్రీస్తుని కనుక అంగీకరించకపోతే మీరు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించలేరు. అది మీ వల్ల కాదు, అది మనం పెట్టినటువంటి అడ్డుబండ కాదు. దేవుడు ఆ గీత గీశాడు. నువ్వు లోపలికి రావాలంటే నన్ను మాత్రం అంగీకరిస్తే కాదు, ఆయన కుమారుడైనటువంటి దేవుడైనటువంటి యేసును అంగీకరించి, పరిశుద్ధాత్మను అంగీకరించి నువ్వు లోపలికి రా. నువ్వు అలాగ అంగీకరించను అంటే మనం వాళ్ళని బయట పెట్టడం కాదు, తండ్రి వాళ్ళని బయట పెట్టేశాడు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మనం చదివేటప్పుడు బాహాటంగా ఆ గీతను అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. చాలామంది ఎందుకు దీన్ని విస్మరిస్తారనేటువంటి విషయం అర్థం కాదు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మనం గమనించేటప్పుడు మెస్సీని గురించిన, క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని ముందుగానే అక్కడ కీర్తనకారుడు ద్వారా తెలియజేస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు.
2వ కీర్తన 1వ వచనం నుంచి అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనులు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఇది అన్యజనులు క్రీస్తును సిలువ వేయటము అంగీకరించకపోవటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ యూదులు కూడా క్రీస్తును అంగీకరించలేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, కింది వచనాలు కనుక మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 7వ వచనము, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. దీన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన కని ఉన్నాడు అని అంత నేరుగా చెప్తాడు. ఏ నేరుగా చెప్పాడు, ఏమర్థమైంది కంఠం అంటే? అసలు భాష చక్కగా రావాలి. ఫస్ట్ ఏంటంటే నేనంటే బాధపడతారు కానీ ఫస్ట్ చదువు చక్కగా రావాలి, తెలుగు చక్కగా అర్థం అవ్వాలి, తెలుగులో ఉన్న పదాలు చక్కగా అర్థం అవ్వాలి. ఒక మనిషి మాట్లాడేటువంటి మాట కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు నేను మాట్లాడే మాట తెలుగు ఉంది, ఏ కన్నడ ప్యూర్ 100% కన్నడ మనిషి, తెలుగు రాని మనిషి అనుకోండి, నా మాట ఆయనకి కమ్యూనికేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే చదువు అంటే పుస్తకాల్లో చదివే కాదు, కనీసం ఈ భాషను నేర్చుకోవాలి. నేను కూడా తమిళ భాష నేర్చుకున్నప్పుడు నేనేమి తమిళ మీడియం స్కూల్లో జాయిన్ అవ్వలేదు. 30 రోజుల్లో తమిళ భాష పుస్తకం తెచ్చుకున్నాను, చదవటం రాయటం ప్రాక్టీస్ చేశాను, నాకు చదవటం రాయటం వచ్చు. కాబట్టి స్కూల్కి వెళ్ళమంటారా? స్కూల్కి వెళ్ళని వాళ్ళు వాక్యం బోధించొద్దా అన్నాడు. బాబు, అపోస్తులైన పేతురు కూడా స్కూల్కి వెళ్ళలేదు, కానీ గ్రీకులో 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక రాశాడు. చేపలు పట్టేటువంటి వానిగా ఉన్నటువంటి ఆయన నేర్చుకొని రాశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అంటే భాష అనేటువంటిది, విద్య అనేటువంటిది మనకు చాలా అవసరం. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగు, జనాలను నీకు స్వాస్యంగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇచ్చేదను, ఇనపదండంతో నువ్వు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇది ఎవరిని గురించిన ప్రవచనం అండి? బైబిల్ చదివేటువంటి, కొంచెం బైబిల్ని నేర్చుకున్న వాళ్ళు, ఇక రక్షణ పొందిన వాళ్ళకి ఇది మాకు తెలియదు అని అంటే వాళ్ళ రక్షణ ప్రశ్నార్థకం. ఇది ఎవరిని గురించిన ప్రవచనం? ఎవరు ఏళ్తారు? ఎందుకు ప్రశ్నార్థకం అంటున్నంటే, యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి, ఆయన ఏలతాడు నన్ను అని నీకు అర్థం కాకపోతే నీ రక్షణ నిజంగా క్వశ్చన్ మార్క్. ఇది క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. ఇక్కడ కింద చెప్తున్నాడు 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉండండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుతూ సంతోషించండి. ముఖ్యమైన వచనం 12, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. తండ్రే చెప్తున్నాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. కాబట్టి యూదుల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. దేవుడు ఒక గీత గీశాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. కాబట్టి నువ్వు తండ్రి అధికారాన్ని, కుమారుని అధికారాన్ని, పరిశుద్ధాత్మ అధికారాన్ని కనుక నువ్వు అంగీకరించకపోతే నువ్వు క్రైస్తవుడిగా లోపలికి రావడానికి వీల్లేదు. ఒకవేళ జనాల ముందు నేను నీళ్ళలో మునిగేశాను కదా అని వచ్చి నువ్వు కూర్చోవచ్చు, వారం వారం రొట్టె ద్రాక్ష రసం తినవచ్చు. నువ్వు మనుషుల కళ్ళు అయితే కప్పగలవు కానీ దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుని కళ్ళు కప్పలేవు. నువ్వు హృదయంలో ఏం విశ్వసిస్తున్నావో దేవునికి తెలుసు. యేసును దేవుడు 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 అంటూనే ఆయన్ను నేను ఆరాధించును అనేటువంటి నీ నోటి మాట వెనక ఉన్నటువంటి నీ హృదయం ఏమిటనేటువంటి దానికి తెలుసు. నువ్వు క్రీస్తుని ఎంత తృణీకరిస్తున్నావు, నీచంగా ఎంచుతున్నావో ఆయనకు తెలుసు. ఈరోజు విసిరి పడేసిన దాన్ని అబ్బో నేను దాన్ని చాలా ఘనంగా ఎంచుతున్నానంటే కుదురుతుందా? అంత ఘనంగా ఎంచితే నువ్వెందుకు ఇసిరి పడేస్తావు? క్రీస్తుని నేను అంగీకరించును అన్నటువంటి నీ మనసులో, నీ మాటలోనే అర్థమవుతుంది నువ్వు ఆయన ఎంత ఘనంగా ఎంచుతున్నావు. కాబట్టి యూదులు ఆయన అంగీకరించారా అంటే ఒక దేశంగా అంగీకరించలేదు, కానీ ఎవరైతే విశ్వసించారో వారు దాన్ని అంగీకరించడం జరిగింది. 3వ పాయింట్, దే రికగ్నైజ్డ్ హిజ్ డివినిటీ బికాజ్ ఆఫ్ హిజ్ మిరకిల్స్, హిజ్ అథారిటీ, హిజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ హిజ్ రిజరెక్షన్. యేసును వాళ్ళు అంగీకరించడానికి, గుర్తించడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అంటే అక్కడ వరుసగా రాయటం జరిగింది. హిజ్ మిరకిల్స్, చాలామంది అద్భుతాలు చేశారా కదా అంటే ఈయన చేసిన అద్భుతాలు చేయలేరు. పాత నిబంధనలో చాలామంది చేశారు. యేసు చేసినటువంటి అద్భుతాలు ఒకసారి మీకు ఏమైనా దాని గురించి డౌట్ ఉంటే డీటెయిల్డ్గా స్టడీ అవ్వండి, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. యేసు చేసినటువంటి అద్భుతాలు మిగిలిన ఎవరు కూడా చేయలేదు. ఈ ప్రపంచంలో ఏ మనిషి చేయలేదు, చేయలేడు. అవి ఏమి రుజువు చేస్తున్నాయంటే ఈయన ఒక అసాధారణమైన ఒక వ్యక్తి, ఒక ప్రవక్త లాంటి వాడు కాదు. ప్రవక్తలు, యూదులకి ఎంతోమంది అద్భుతాలు చేసిన ప్రవక్తలు వాళ్ళకి తెలుసు, కానీ ఈయన చేసినట్లుగా ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన గద్దించి సముద్రం మీద వచ్చేటువంటి తుఫాన్ ఆపాడు. ఈ నేచర్ మీద ఎవరికి ఉంది అధికారం? దేవునికి తప్ప ఇంకెవరికి ఉండదు.
ఈ సృష్టిని సృష్టించినటువంటి వాళ్ళకే, ఒక స్కూల్ పెట్టిన వాళ్ళకి స్కూల్ మీద అధికారం ఉంటుంది, అంతేనా? వేరే ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు మనకి కూడా ఈ సృష్టిని అంతటినీ చేసిన దేవునికి తప్ప సృష్టి మీద ఎవరికి అధికారం ఉండదు. సృష్టి మీద అధికారం ఉంది అంటేనే వెంటనే వాళ్ళకి కొంచెం కొంచెం వెలుగుతుంది, మనం దేవుడు కాదన్నాము. కానీ అప్పుడు కనుక మీరు గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆయన్ని గద్దించి ఆ గాలి తుఫాన్ని అణిచివేశాడో అక్కడ పేతురు రెస్పాన్స్ ఏమిటో తెలుసా? పేతురు కూడా ఒక యూదుడే కదా, చేపలు పట్టేటువంటి వాడు కదా. పేతురు ఎంత నిష్టగా ఉండేవాడంటే, మీకు అపోస్తల కార్యాల్లో బాగా ఆకలిగా ఉన్నప్పుడు కొర్నేలి దగ్గర వాక్యాన్ని ప్రకటించాల్సినటువంటి సందర్భానికి ముందుగా వాటిని చంపుకొని తిను అంటే ఒక మాట అంటాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ముట్టలేదు అని అన్నాడు. అంటే ఆయన ఎంత నిష్టగా ఉండేటువంటి ఒక యూదుడు, చేపలు పట్టేవాడే, బీదవాడే, కానీ నిష్ట విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అటువంటి ఆ పేతుని కనుక మీరు చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ గాలి ఆ తుఫాన్ని ఆయన అణిచివేశాడో మత్తయి సువార్త ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నేను కూడా నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. బాగా గమనించండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన్ని మ్రొక్కిరి. ఏదో ఒక విషయం వాళ్ళని బాగా కన్విన్స్ చేసింది. వాళ్ళందరూ యూదులేనండి, అందులో అన్యులు ఎవరు లేరు. ఏదో ఒక విషయం వాళ్ళని బాగా కన్విన్స్ చేసింది, నిజముగా నువ్వు దేవుని కుమారుడు. ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఒక రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, దేవుని కుమారుడు అంటే కేవలం రాజు అని ఎవరు చెప్పారు? దేవుని కుమారుడు అంటే కేవలం రాజు అని ఎవరు చెప్పారు? మీరు మీ భాష్యం ఉపయోగించకండి. ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి వాళ్ళ అర్థం ఏంటో చూడండి. ఎప్పుడు వాక్యాన్ని అన్లాక్ చేయాలంటే, ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఆంధ్రలో అర్థం ఏంటి, కర్ణాటకలో అర్థం ఏంటి, తమిళనాడులో అర్థం ఏంటి, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. 2025లో అర్థం ఏంటి, 24లో అర్థమో. యూదులకు రాసేటప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళకి ఏమర్థమో మీరు ఎక్కడైనా గమనించండి. దేవుని కుమారుడు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే దేవుడు అని అర్థము, సాక్షాత్తు దేవుడు అని అర్థము. ఒకవేళ ఇది మీరు కన్విన్స్ అవ్వకపోతే నేను చెప్పే మాటను తీసి పక్కన పడేసి మీరు వెళ్ళి స్టడీ చేయండి, యూదుల్ని స్టడీ చేయండి, ఫస్ట్ సెంచరీలో ఉన్న వాళ్ళ ఆలోచన స్టడీ చేయండి. దేవుని కుమారుడు అంటే వాళ్ళ అర్థం ఏంటో స్టడీ చేయండి. వాళ్ళు పదే దేవుని కుమారుడు అంటే రాజు అయితే మ్రొక్కుతారు. అలాగా అది రాజును మ్రొక్కటం కాదు. రాజు అయితే గాలి తుఫాన్ ఆపుతాడా? గాలి తుఫాన్ ఆపినందువల్ల రాజు అని అర్థమైందా? ఇదేనా సోది? నువ్వు చెప్పే సోది? ఇలా చెప్తే సోది అంటారు దీన్ని. అంతేగాని యేసు దేవుడు అంటే కాదు సోదనే, దీన్ని సోది అంటారు. ఇది నిజమైన సోది. కాబట్టి వాళ్ళకు అప్పుడు రాజని కాదండి అర్థమైంది. గాలి తుఫాన్ని అణిచినప్పుడు నిజంగా నీకు ఈ సృష్టి మీద అధికారం ఉంది అనేది అర్థమయ్యి ఆయన్ని మ్రొక్కారు, ఆరాధించారు. అంటే వాళ్ళు ఏమని కన్విన్స్ అయ్యారు? నువ్వు దేవుడివి అనేటువంటి ఆయన అధికారాన్ని గుర్తించారు. కాబట్టి యూదులు గుర్తించలేదు, రాజుగా మొక్కారు. అంటే అది పెద్ద సోది చెప్పడం మొదలుపెట్టి గంటలు సోది చెప్పి ఎదుటోళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టు, నీకు పిచ్చి అంటే నీకు పిచ్చి అన్నట్టు మొదలైపోయింది. చివరికి ఏమైపోయిందంటే, అరి చెప్తే అబద్ధమే నిజం అనుకునేటువంటి జనాలు కదా. ఇదిగో ఇప్పుడు కూడా మీరు బయటికి పెట్టొద్దు, లైవ్లు పెట్టొద్దు, యూట్యూబ్లో పెట్టొద్దు. పెడితే ఏమవుతుంది? దేవుని వాక్యం నేను చెప్పే తప్పు అయితే నాకు నిండా గడ్డి పెడతారు, అన్నం అనేసి గడ్డి తింటా. ఎందుకంటే తప్పుడు బోధ చేస్తున్నాను కదా, నిండా నేను అన్నం అనేసి గడ్డి తింటాను. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా ప్రజల ముందు పెట్టాలి. అబద్ధ బోధకు ఒక గుణం ఉంటుంది, రహస్యంగా బోధిస్తారు. బ్రదర్ మనమే మాట్లాడుకుందాం బ్రదర్, బయటకు వద్దు బ్రదర్, వీడియో వద్దు బ్రదర్ అంటే అదే అబద్ధ బోధ లక్షణం. మేము చెప్పేది నిజంగా అబద్ధం అయితే జనాలందరూ మాకు గడ్డి పెట్టాలి, ఆ గడ్డి తినడానికి మేము అర్హులం. అబద్ధ బోధ చేసేవాళ్ళు, సోదె చెప్పేవాళ్ళు గడ్డి తినడానికి అర్హులు. మమ్మల్ని ఎందుకు గడ్డి తినవట్లేదు? మీరు లైవ్ పెడితే గడ్డి తినేవాళ్ళం కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్య కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి సోది చెప్పడం మొదలుపెట్టి ఎలాగైతే జనాలను పాడు చేశారో ఈరోజు స్థానిక సంఘాలను పాడు చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు, వాళ్ళ రక్షణను వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా మీరు ఎవరి తరపున పని చేస్తున్నారో? రక్షణ లేకుండా పని చేసేది ఎవరి తరపున చేసే పని? అది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారు బాప్తిసం పొందాలి అని రక్షణకు ఒక మెట్టును, ఒక గీతను దేవుడు గీస్తే క్రీస్తును అంగీకరించకుండా లోపలికి వస్తామంటే ఎవరు బోధది?
అలాంటి బోధన మనం ఎందుకు ఉపేక్షించాలి? మన అన్నని, మన తమ్ముడని, మన చెల్లని, మన అక్కని ఆ బోధన ఉపేక్షించి నెత్తి మీద పెట్టుకుంటామా? ఈరోజు ఒకవేళ మీకు బంధుత్వం ఉంటే, మీకు కుటుంబంలో మీకు ప్రేమ ఉంటే మీరు ఇంట్లో పెట్టుకోండి. నేను కూడా అప్పుడప్పుడు చెప్తాను, బ్రదర్ మీరంటే ఒకవేళ నాకు ఒక మనిషిగా ప్రేమ ఉంది, మా ఇంటికి మీరు రండి భోజనం పెడతాను మాంసంతో, మీ ఇంటికి నేను వస్తాను టీ కాఫీ ఇవ్వండి భోజనం పెడతాను, కానీ వాక్యం దగ్గర మాత్రం కుదరదు. నేను అన్న అని అనను. ఎందుకనను? ఆత్మ సంబంధమైనటువంటి అన్నవే కాదు నువ్వు, తమ్ముడు కూడా కాదు నువ్వు. ఆత్మ సంబంధంగా నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు. నీది విజయవాడ, మాది విజయవాడ కావచ్చు. ఎక్కడో అంటారు మీ తినాలి మా తినాలని. మీ తినాలి మా తినాలి అయితే సో వాట్? ఆత్మ సంబంధంగా మీకు మాకు ఏమి సంబంధం లేదు. మేము నమ్మేటువంటి నమ్మకం ఒకవేళ కూరగాయల గురించో భోజనాల గురించి అయితే పర్వాలేదు, ఏ నమ్మకమైనా. ఒకవేళ ఒక దినం మంచిది మరొక దినం మంచిది అంటే పర్లేదు, లీవ్ ఇట్. కానీ రక్షణ విషయంలో దేవుడు దాన్ని ఒప్పుకోవద్దు అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తమో పోరాడమని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈ పోరాటం నా అన్నతో ఉంటుంది, తమ్ముడితో ఉంటుంది, అక్కతో ఉంటుంది, చెల్లితో ఉంటుంది, నా కౌగుటి ఉండేటువంటి నా భార్యతో ఉంటుంది, నా రక్తం పంచుకున్నటువంటి నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబం రేపు నా విశ్వాసం అంగీకరించకపోతే వాళ్ళను పక్కన పెట్టి వేరు పెట్టి నా ఆరాధన నేను చేసుకుంటాను. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతుంది. పిల్లలు వాయిద్యాలు వాయిస్తామంటే మీ ఆరాధనలో మేము పాలు పొందలేము, దయచేసి మీరు వేరే ఆరాధన చేసుకోండి అని తండ్రులు వాళ్ళు వేరే ఆరాధన చేసుకుంటున్నారు. వాళ్ళు నమ్మిన వాక్య ప్రకారం ఆరాధన చేస్తున్నారు. నువ్వు అన్నవో తమ్ముడువో ఒకవేళ నా కొడుకువో కూతురు అయితే ఇంట్లో నా రిలేషన్, అంతేగాని ఇక్కడ కాదు. ఇక్కడ రిలేషన్ ఎవరిదో అంటే క్రీస్తు ప్రభు చెప్తాడు, నీ అన్న వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, నీ సహోదరులు వచ్చాడు. ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు సహోదరులు? కాబట్టి ఎందుకు దీన్ని మర్చిపోతున్నాం అంటే ఇవి కేవలం ప్రసంగాల వరకేనా, వినటం వరకేనా, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఉండవా? కాబట్టి యూదులు వాళ్ళు కన్విన్స్ అయ్యారా అంటే అవును, ఖచ్చితంగా కన్విన్స్ అయ్యారు. కింద పాయింట్లో యూదులు ఎక్కువ మంది యేసుని ఒకవేళ దేవునిగా దేశమంతా గుర్తించకపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా కొందరు గుర్తించారు. ఎవరు గుర్తించారంటే మొట్టమొదట ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అపోస్తలులు గుర్తించారు. ఒక భౌతికమైనటువంటి రాజుగా, ఒక సగటు మనిషిగా కాదు గుర్తించింది, ఆయన ఒక మానవాతీతుడుగా గుర్తించారు. అని మానవాతీతుడు గడి దేవుడు అని మీ అర్థం అంటే 100% ఎస్ ఆయన దేవుడని గుర్తించారు. ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. చదవటం మొదలు పెడితే ప్రవచనాలని కనుక అర్థమైతే మన కళ్ళన్నీ కూడా మనోనేత్రాలు వెలుగుతాయి. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. యేసు పుట్టానికి ముందు 700 సంవత్సరాల ముందు యెషయా చెప్పినటువంటి మాట అది. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు, భాషాంతరంలో దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఆయన దేవుడే కాకపోతే దేవుడు మనకు తోడు అనేది ఎలా నెరవేరుతుంది? కాబట్టి ఆయన దేవుడు. అంతేకాదు ఆయన పూజించడానికి వచ్చారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పూజించారు, శిశువుగా ఉన్నప్పుడు పూజించారు, పెరిగి పెద్దవాడైన తర్వాత పూజించారు, ఆయన పునరుత్థానం చెందిన తర్వాత పూజించారు. అంటే దాని అర్థం ఏంటి? యేసు శరీరధారిగా ఉన్నప్పుడు 100% దేవుడు. అదే కదా కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు, జ్ఞానవాదులు ఎక్కువైపోయి ఆ రోజుల్లో ఆగ్నోస్టిజం అనేటువంటిది వచ్చేసిందనమాట. వచ్చి రాజ్యమేలుతో నిజం చెప్పే వాళ్ళ నోరు మూపిస్తూ ఉంటే పౌలు గారు కొలస్సలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాశాడు, ఆ జ్ఞానవాదులకు ఒక పత్రిక రాశాడు. రాసి ఆయన చెప్తూ ఉన్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అని చెప్తూ ఉంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, అగైన్ ఐ రిపీట్, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఒకవైపు దేవుడు అంటూనే మళ్ళీ ఆయన ఆరాధనకి పాత్రుడు కాదంటే ఇంతకంటే పెద్ద సోది ఉంటుందా? ఒకవేళ సోది చెప్పే వాళ్ళని కనుక నియమించాలంటే ర్యాంక్ 1 మీకే వస్తుంది, మాకు కాదు. మేము చెప్పేది సోది కాదు. సోది కాదని ఎట్లా మేము చెప్పడం కాదు, వాక్యాన్ని చూడండి, మేము చెప్పే వాక్యాన్ని చూడండి. ఎక్కడైనా సరే మేము చెప్పినటువంటి వాక్యం బైబిల్లో అలాగే లేకపోతే మధ్యాహ్నం మాకు అన్నం పెట్టకుండా గడ్డి పెట్టండి తినేళ్తాం, దానికి మేము అర్హులం. ఎక్కడికి వెళ్ళినా మేము ఇదే చెప్తాం, మేము వాక్యంలో ఉన్నది కాకుండా ఎక్కడైనా వేరే కనుక చెప్పుంటే మాకు అన్నం పెట్టొద్దు, గడ్డి పెట్టండి. మేము చెప్పేదాన్ని కన్విన్స్ అవ్వద్దు. మీరు తెరవండి, మీరు చూడండి, మీరు చరిత్ర చూడండి, వెనక్కి వెళ్ళండి, చర్చ్ హిస్టరీ చదవండి. బైబిల్కి సంబంధించినటువంటి 20 ఇప్పటికీ దాదాపుగా మీరు చూసినట్లయితే 20 శతాబ్దాలు దాటిపోయింది. చరిత్ర చదవండి, చరిత్ర చదివి మాకు గడ్డి పెట్టండి. మధ్యాహ్నం పెద్ద లిస్ట్ ఇస్తాను, ఎవరికి గడ్డి పెట్టారో చరిత్రలో చదివినటువంటి కౌన్సిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రతి కౌన్సిల్ తర్వాత ఎవరికి గడ్డి పెట్టారో మీకు అర్థమవుతుంది. ఈ కౌన్సిల్ తర్వాత కూడా ఎవరికి గడ్డి పెట్టాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి యూదులు యేసును ఒక సాధారణమైన వ్యక్తిగా గుర్తించారు అంటే తప్పు 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 తప్పది.
యేసును ఒక సాధారణమైన వ్యక్తిగా కాదు, అందరూ కాదు, కానీ కొందరు ఆయన ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి, ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించారు. గుర్తించడం కాదు, అసలు లోపలికి రావాలంటే దేవుడు గీత గీశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని అంగీకరిస్తేనే లోపలికి. ఆ అధికారం నువ్వు అంగీకరించలేదు అంటే, కేవలం నోటితో దేవుడని నేను ఆయన ఆరాధించనంటే నువ్వు బయట ఉండాల్సిందే. గెట్అవుట్ కాదు, గెట్అవుట్ అంటే లోపల వచ్చిన వాళ్ళని గెట్అవుట్ అంటారు. ఒకసారి నేను చెప్పాను, గెట్అవుట్ అనాలా అంటే అసలు లోపలికి రాలేదు కదా. నీ లెక్కలో నా లెక్కలో వచ్చారు కానీ దేవుని లెక్కలో లోపలికి రాలేదు. ఎందుకంటే నీకు నాకు హృదయాన్ని చూడలేం కాబట్టి ముంచేసి మన బ్రదరు మన సిస్టర్ అని అనుకుంటాం. కానీ దేవుడు మోసపోడు, ఆయనకి తెలుసు హృదయంలో ఎవరు అంగీకరిస్తున్నారో ఎవరు అంగీకరించడం లేదో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క ప్రవచనాలు, పునరుత్థానము ఆయన దేవునిగా ఒక దైవిక స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా రుజువు చేసింది. తర్వాత పత్రికల్లో కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించుచున్నది. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఏ విధంగా సందేహించాల్సిన అవసరం లేదు. అది మన మాట కాదు, మన నమ్మకం కాదు, బైబిల్ మనకు చెప్పింది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. సర్వపరిపూర్ణత అంటే మీరు ఎంత దానికి ఇస్తారు? ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటే మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. ఎంత? 100%. ఎంత తగ్గింది ఆయనకి? మరి ఎందుకు ఆయన్ని తండ్రి కంటే తక్కువ చేస్తున్నారు? అంటే బిగ్ గాడ్ స్మాల్ గాడ్ తీరినా ఎక్కడొచ్చింది? అది ఎక్కడి నుంచి? అంటే తండ్రి మేము క్రీస్తునేం కాదంటలేదు కానీ అండి, ఆయనంత కాదని ఆకాశం వైపు చూపించాడు. అక్కడ కాదు, ఇక్కడ చూడు, బైబిల్ వైపు. నువ్వు ఎక్కడో చూస్తే కాదు, బైబిల్ వైపు చూడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించుచున్నది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆయన్ని ఎంత తక్కువ చేస్తావు? నువ్వు తక్కువ చేయాలన్నా తక్కువ చేయలేకుండా దేవుడు రాసి ముద్రించాడు. నువ్వు చెప్పగలవా? కొలస్సలో ఉన్నటువంటి మేము చెప్పే మాటలు అయితే రికార్డులు లేకుండా చేస్తారు, మేము చెప్పే మాటల కంటే గట్టిగా మీరు అరుస్తారు, అరిసి అబద్ధం నిజమని మీరు ఒకవేళ చలామణి అవుతారు. నువ్వు కొలస్స పత్రికలో ఉన్నటువంటి ఆ వచనాన్ని చెప్పగలవా? నీ తరం అవుతుందా? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించున్నది. ఆయన్ని దైవత్వం నుంచి మీరు ఎవరు వేరు చేయలేరు అనేటువంటి దేవుడు చెప్పిన మాట మీరు తీసి పడేయగలరా? బైబిల్లో చేయలేరు. అది కావాలంటే నోరు నొప్పొట్టేటట్టు అరవండి. మీకేమన్నా ఛానళ్ళు ఉంటే, నేను ఎప్పుడు యూట్యూబ్ వాళ్ళతో చెప్తాను, మీకేమన్నా ఛానళ్ళు ఉంటే ఇంకో 10 ఛానళ్ళు పెట్టుకొని అరవండి. కానీ దీనిలో ఉన్నదైతే చింపలేరు కదా, చింపలేరు కదా. చింపితే మీ చేతిలో ఉన్నదాన్ని చింపుకోవాలి. ఈరోజు కొంతమంది ఉన్నారు, వేరే బైబిల్ ముద్ర వేసుకుంటారు, వేరే పాటల పుస్తకాలు ముద్ర వేసుకుంటారు. క్రీస్తు మీద ఉన్న కసి ఆయన లేకుండా చేయాలని. నేను అప్పుడప్పుడు చెప్తాను, మీ చేతిలో ఉన్న బైబిల్లో పాటల పుస్తకంలో ఆయన లేకుండా పోయాడు కానీ ప్రపంచ రికార్డుల్లో ఆయన లేకుండా పోలేదు. మా హృదయాల్లో ఆయన లేకుండా పోలేదు, లేకుండా పోడు. కాబట్టి ఎందుకు అంత పగ ఆయన మీద? మీకు ఎందుకు అంత పగ? ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడన్న. నిజంగా ఒక్కోసారి ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు పొద్దున్న లేస్తే ఆయనకు ప్రసంగం ఇస్తే యేసుక్రీస్తు దేవుడు కాదనే ప్రసంగం. ఇంత బైబిల్లో ఇంక అంతకంటే నీకేం దొరకలేదా? ఎందుకు ఆయన మీద నీకు అంత పగ? మొన్న ఒక బ్రదర్ చెప్తూ ఉన్నాడు, గుణదలంతా వాల్ పోస్టర్లు వేశారండి, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదని విజయవాడలో. కిందేమో క్రీస్తు సంఘం అడ్రస్, మాకు ఫోన్ చేయండి అని. నేను హౌస్ విజిటింగ్కి వెళ్తేనండి, మీరు క్రీస్తు సంఘం రావద్దు, గెట్అవుట్ అంటున్నారంట, బయటికి పో అంటున్నారంట. క్రీస్తు సంఘం అంటే అమ్మ మేము అనేదాకా కూడా ఉండట్లేదట. అసలు వాళ్ళని లోపలికి రానివ్వకని లోపల నుంచి వాళ్ళ ఆయనంట గేట్ వేసేసిందంట. ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదని వాల్ పోస్టర్లు వేసి గోడ అంతా. ఇది ఒక బోధ. మళ్ళీ దాని కింద క్రీస్తు సంఘం అడ్రస్. ఎట్లా ఉందో చూడండి. మనం మొహం చూస్తే క్రీస్తు సంఘం అని కనుక అంటే తూ అని ఊసేటట్టు ఉన్నారు, ఊపిస్తున్నారు మనల్ని. నేను ఎప్పుడు యూట్యూబ్లో చెప్తా, దయచేసి మేము క్రీస్తు సంఘం వాళ్ళం ఆ బోధ చెయ్యమో, బైబిల్లో ఏది ఉంటే మేము అదే చేస్తామో, యేసుక్రీస్తు దేవుడని మీకంటే ఎక్కువ మేము అరిచి చెప్తామో. మొదటి శతాబ్దంలో ప్రాణాలు ఇచ్చిందంతా కూడా అపోస్తులు, విశ్వాసులు, ఆ లైన్లో వచ్చినటువంటి వాళ్ళం మేము. గొర్రె చర్మం వేసుకొని కొంతమంది వచ్చి మా పేరు చెప్పి ఏం చేస్తున్నారంటే, అపోస్తుల పేరు చెప్పి దొంగ అపోస్తులు వచ్చినట్లుగా, వెలుగుదూత వేషం వేసుకొని వచ్చినట్లుగా, దేవుడు ముందుగానే చెప్పాడు కదా గొర్రె చర్మం వేసుకొని వస్తారన్నట్లుగా వచ్చి ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు సంఘం అడ్రస్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నా అడ్రస్ ఇది. కాబట్టి ఏమైందంటే మన పేరు చెడిపోయింది. మనం అంగీకరించాలి, మన పేరు చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? మీరు క్రీస్తు సంఘాన్ని మొదటి నుంచి చదవండి, ఈ చరిత్ర మనకు లేదు, రికార్డులు మొదటి నుంచి ఈ చరిత్ర లేదు. ఇవేటికి కూడా చూడండి, క్రీస్తు సంఘం అంటే ఎవరు ఏది ఎక్కువ నమ్ముతున్నారని చూడండి.
స్థానిక సంఘంలో ఒక్కసారి మీరు అది నమ్మే వాళ్ళు ఎంతమంది, యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఎంతమంది, ఆరాధనకి పాత్రుడు కాదనే వాళ్ళు ఎంతమంది అని చెయ్యి ఎత్తించండి, తెలుస్తుంది. మీరేంటో, మీ బోధ ఏంటో, మీ బోధ ఎంతవరకు మానవ హృదయాల్లోకి వెళ్తుందో. అమాయకుల్ని ఒకవేళ మీరు చెడగొట్టవచ్చు, కానీ దేవుని వాక్యం మీద ఆసక్తి అభిలాష కలిగి అధ్యయనం చేసే ఏ ఒక్కరి హృదయాన్ని మీరు చెడగొట్టలేరు. అది మీ తరం కాదు. దేవుడు రాసి పెట్టేశాడు, లిఖించేశాడు. అదంతా కూడా దాన్ని ఎవరో మార్చలేరు. మీ బోధలు వాళ్ళని మార్చలేరు. మీ బోధలు ఎవరిని మారుస్తాయంటే బలహీనులైనటువంటి వాళ్ళని మారుస్తాయి. ఎవరిని మారుస్తాయంటే బైబిల్ స్టడీ చేయకుండా ఎవరో చెప్తే నమ్మేటువంటి దాన్ని మారుస్తాయి. మీరు గనక మీ చేతిలో ఉన్న బైబిల్ని తెరిచి కనుక మీరు చదవటం మొదలు పెడితే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అక్కడ యేసుక్రీస్తు ఆయన దేవునిగా అంగీకరించబడినటువంటి విషయాన్ని మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 37, 38 వచనాలు కనుక గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన భూమి మీద ఉన్నటువంటి దినాల్లో మాట్లాడినటువంటి ఒక సంభాషణ అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాడు యోహాను గారు. చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ధైర్యంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. కలెక్టర్ గారి యొక్క క్రియలు లేదా కలెక్టర్ చేసేటువంటి పనులు ఎవరు చేయగలుగుతారు? కలెక్టర్ గారు ఒక పెండింగ్ ఫైల్ ఉంది, మీరు వెళ్ళి సంతకం పెట్టిరండి, ఆగిపోయిందంటే మీరు వెళ్ళి పెడతారా? కర్ణాటకలో అలా జరుగుతుందా? మా ఆంధ్రాలో జరగదు అలా. కలెక్టర్ ఫైల్ మీద కలెక్టరే సంతకం పెట్టాలి. ఈవెన్ కుర్చీ కూడా ఖాళీ ఉందని మనం కూర్చోకూడదు. కలెక్టర్ కుర్చీలో కలెక్టరే కూర్చోవాలి. కలెక్టర్ చేసే పని కలెక్టరే చేయాలి. కలెక్టర్ చేసే పని కలెక్టరే చేయాలి. ఒక మనిషి కలెక్టర్ చేసేటువంటి పనులు చేస్తున్నాడంటే ఎవరై ఉండాలి? ఆయన కారు దిగాడు, టకటక లోపలికి వెళ్ళిపోయి కలెక్టర్ గారి కుర్చీలో కూర్చున్నాడు. ఫైల్స్ ఏమైనా ఉంటే తీసుకొని రా, సంతకం పెడతాను అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన కలెక్టర్ని మీకు అర్థం కాలేదా? అంటే సన్నగా ఉండేసరికి, లేతగా ఉండేసరికి కలెక్టర్ కాదేమో ఉండండి అని అనుకున్నానంటే అది మీ భ్రమ. ఆయన ఎత్తును చూసో రంగును చూసో ఇలాగ లెక్కిస్తే ఆయన క్రియలను చూసి నమ్మండి. ఒకవేళ నన్ను చూసి యోసే మరియల కొడుకని అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు ఇలా కనుక నన్ను నమ్మకపోతే ఆయన అంటున్నాడు 37వ వచనమో, నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. మీరే తండ్రి 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 అంటారు కదా, దేవుడు 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 అంటారు కదా, ఆ దేవుడు చేసేటువంటి క్రియలు నేను చేస్తున్నా కాబట్టి నమ్ము. అవి చేయకపోతే నన్ను నమ్మొద్దు అంటే యూదులకి ఏ సందేశం ఇస్తున్నాడు ఆయన? తన్ని ఎట్లా నమ్మమంటున్నాడు? ఎలా నమ్మమంటున్నాడు తన్ని? ఒక యోసే మరియల కుమారుడుగా నమ్మమంటున్నాడా? ఒక సగటు యూదుడిగా నమ్మమంటున్నాడా? యూదాగోత్రంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తిగా నమ్మమంటున్నాడా? కేవలం ఒక ప్రవక్తల లైన్లో వచ్చినటువంటి ఒక ప్రవక్తగా నమ్మమంటున్నాడు? ఏమని నమ్మమంటున్నాడు? నా తండ్రి క్రియలు, తండ్రి ఏం చేశాడో నేను అదే చేస్తున్నా. అది చేయకపోతే నమ్మొద్దు. ఆయన నోటితో చెప్పాడు నమ్మొద్దు, అది చేయకపోతే నమ్మొద్దు. అంటే దాని అర్థం అది చేశాడా చేయలేదా? 100% చేశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 38వ వచనమో, చేసిన యెడల నన్ను నమ్మకున్ననో. సోది చెప్పే వాళ్ళకి చేసిన యెడల నన్ను నమ్మకున్ననో, తండ్రి నా యందునో నేను తండ్రి యందునో ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. అది ఒకవేళ నన్ను, నా ఎత్తు, నా రూపం, నా ఈ చూసి ఒకవేళ మీరు నమ్మకపోయినా, ఇవాళ ప్రపంచానికి ఉన్నటువంటి ఆ కష్టమంతా కూడా ఎందుకు క్రీస్తు అర్థం కావటం లేదు అంటే, క్రీస్తు అర్థం కాకపోవటానికి ఒకటే కారణం. క్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా ఆ ఇన్కార్నేషన్ ఏమైందంటే వీళ్ళకి గొంతులో ఎలక్కాయ అడ్డుపడ్డట్టు పడిపోయాడు, దిగట్లేదు లోపలికి. ఎందుకంటే దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు. రక్తమాంసముల శరీరంలో ఉన్న ఎవడైనా సరే పాపం చేస్తాడు. ఇది పాప శరీరం అని అంటూ ఉంటారు. ఇప్పుడు కాదు, 1వ శతాబ్దాన్ని గురించి నేను చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాప శరీరాకారంలో రాలేడు. నెవర్ 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 హ్యాపన్. అది వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్ మనకు చెప్పే నమ్మకం ఏంటంటే, పరిశుద్ధ ప్రవక్తలందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తుంది ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, దేవుడు మానవ శరీరంలో వస్తాడు, నరరూపిగా వస్తాడు అని ప్రవక్తలందరూ కూడా ఘోషిస్తున్నారు. ఒకవేళ నీ వాదానికి అగ్నోస్టిజం అని పేరేమో, జ్ఞానవాదం అని పేరేమో, కానీ మా దృష్టిలో అజ్ఞానవాదం అది.
ఎందుకంటే మా దేవుడు మాకేమి నేర్పించాడంటే, పరలోకంలో ఉండేటువంటి దేవుడు మానవ శరీరంలో, రక్త మాంసములు కలిగిన శరీరంలో, ఇంకా హెబ్రీ పత్రిక ప్రకారం చెప్పాలి అంటే మనకున్నటువంటి ఇదే శరీరంలో ఆయనకు వస్తాడు. మనము చూసినటువంటి ప్రతి శోధనను ఆయన కూడా చూస్తాడు. కానీ పాపము లేనివాడిగా ఆయన ఉన్నాడు. ఇది లోకానికి అర్థం కాదు. నిజంగానే నేను చెప్తున్నా, ఇది లోకానికి అర్థం కాదు. మీరు దాన్ని థియాలజీ అనండి, లేకపోతే మరి ఏమైనా అనండి, ఇది లోకానికి అర్థం కాదు. ఇది అర్థం కాక వాళ్ళకు ఒక ఎలక్క ఇక్కడ అడ్డం పడి ఏంటంటే, మీరు మొట్టమొదటి కనుక చూసినట్లయితే దీనికి యారియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ బోధ మొదలుపెట్టాడు అలెగ్జాంద్రియాలో. మధ్యాహ్నం డీటెయిల్స్ అని నేను ఇస్తాను. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, దాని మొత్తం రూపురేఖలని నేను మీకు ఇస్తాను. వాళ్ళకి ప్రధానమైన సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు కనుక పరలోకంలోనే ఉంటే ఆయన దేవునిగా అంగీకరించేవాళ్ళు. కానీ శరీరంలో వచ్చాడే, ఇవాళకి కూడా శరీరంలో వచ్చిన మనిషి ఎట్లా దేవుడు అవుతాడు అనేటువంటిది వాళ్ళకి అర్థం కానటువంటి విషయం. ఆ రోజు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే అర్థం కాలేదు. అందుకని ఆయన అంటాడు, పోనీ నన్ను వదిలేసేయండి, నా శరీరం వదిలేసేయండి, అసలు దీన్ని చూడొద్దు, మీరు యోసే మరియల కుమారుడికి ఇట్లా చూడొద్దు, నా క్రియల్ని చూడండి. నా క్రియల్ని చూసి తండ్రి చేస్తున్నటువంటి క్రియలు కనుక నేను చేయకపోతే నన్ను నమ్మొద్దు, నా క్రియల్ని చూడండి. ఇప్పుడు కలెక్టర్ అంటే నా ఎత్తు చూడొద్దు, నేను పిల్లోళ్ళలాగా ఉండవచ్చు, నాకు ఇంకా మీసం రాకుండా ఉండవచ్చు, లేకపోతే నేను లుంగి కట్టుకుని కూడా రావచ్చు. కానీ కలెక్టర్ అనేటువంటి దానికి ఇక్కడ చూడొద్దు. చూడండి, నేను కలెక్టర్ వచ్చే కారులో వచ్చాను, కలెక్టర్ కూర్చునే కుర్చీలో కూర్చున్నాను, కలెక్టర్ చేయవలసిన ఫైల్ మీద నేను సంతకం చేశాను. ఇప్పటికైనా నువ్వు నమ్ముతావా కలెక్టర్ అంటే? లేదు. నీ వెనకాల బంట్రోతు ఉంటేనే నమ్ముతానంటే, బంట్రోతుని చూసి కలెక్టర్ని నమ్ముతావా? నిజంగానే ఇవాళ లోకంలో హడావుడంతా కూడా ఎట్లా ఉంటుందంటే, అందుకని ఇటు నలుగురిని పెట్టుకుంటారు. వాళ్ళని చూస్తే తప్ప లోకం నమ్మట్లేదు. క్రీస్తు ప్రభు కూడా సాక్షాత్తు ఎలాంటి సమస్య ఎదురైందంటే, ఆయన శరీరాన్ని చూస్తున్నారు కానీ ఆయన క్రియలను చూడలేనటువంటి యూద మతం అనేటువంటిది అలా చూడలేకపోయింది. చూడలేనటువంటి వాళ్ళు నమ్మలేకపోయారు, కానీ దాన్ని అర్థం చేసుకున్నటువంటి, గ్రహించినటువంటి ఆ శిష్యులు దాన్ని అంగీకరించారు. ఆయన 12 మంది శిష్యులు అంగీకరించారు. ఎవరైతే లేఖనాలను తరిచి చూశారో వారందరూ కూడా దాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, అక్కడ మరొక వచనం కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, 24వ అధ్యాయము 27వ వచనము, అక్కడ ఎమ్మాయు అనేటువంటి ఊరికి వెళ్ళేటువంటి దారి అన్నమాట. శిష్యులంటే మళ్ళీ అన్యులు అని అడగొద్దున్నాను, శిష్యులంటే అందరూ యూదులే. ఒక ఆయన అడిగే, శిష్యులంటే యూదులే ఉండాలా అన్నాడు. రూల్ ఉందా అన్నాడు. ఉందన్న. బైబిల్ని చదివితే ఆ రూల్ అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు ఎంపిక చేసుకున్న వాళ్ళందరూ వీళ్ళందరూ మళ్ళీ నన్ను అడిగిన ఆయన బైబిల్ టీచర్. ఇలాంటి విషయాలు చెప్పకూడదు బయట, ఎందుకంటే మర్యాద పోతుంది. జనాలు బైబిల్ టీచర్ అనే వాళ్ళ దగ్గర కూడా వినరు. ఏ రూల్ ఉందంటే రూల్ కాదు, కానీ క్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎంపిక చేసుకున్న శిష్యులందరూ వాళ్ళు యూద మతానికి చెందినటువంటి వాళ్ళే. వాళ్ళని పంపించింది కూడా నశించిన యూదుల దగ్గరికే వెళ్ళమన్నాడు. ఇజ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, కానీ అన్యజనులు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని అన్నాడు. అన్యజనులకు ఎప్పుడు సువార్త ప్రకటించబడిందంటే క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అది కూడా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం వచ్చేదాకా యూదులకే ప్రకటించారు, కానీ ఏ అన్యుడికి ప్రకటించలేదు. అప్పుడు కూడా మళ్ళీ పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది ప్రభు అంటున్నాడు. అంటే నేను ఆయన ముట్టనో వాడిని రానివనన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. దేవుడు పవిత్రంగా ఇచ్చిన దాన్ని నువ్వు నిషిద్ధమని చెప్పొద్దు అంటే అప్పుడు కానీ అర్థమైంది ఆయనకు, అంటే దేవుడు అన్యులను కూడా ఎంపిక చేసుకున్నాడు అని. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా, ఆయన అపోస్తులందరూ కూడా వాళ్ళు యూదులే. ఎమ్మాయు అనేటువంటి దారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ అయ్యో ఈయనేదో అంటే లోక సంబంధంగా మాట్లాడుతున్నాను, లోక సంబంధంగా ఈయనేదో పొడి చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని అంటారు కదా. క్రీస్తు ప్రభుని గురించి వాళ్ళు గొప్పగా ఊహించుకున్నారు. ఈయన ఏదేదో చేసేస్తాడని అనుకున్నాము, ఆయనే తెచ్చాడు, గతి లేదు. వాళ్ళకి ఏంటి మన కర్మ, మనమేమో ఇల్లు వదిలి వాకిలు వదిలి మనమంతా మనకున్న జాలర్లు వృత్తి వదిలేసి వచ్చాము, ఈయన నమ్ముకున్నాం, మన బుద్ధి మనకు వచ్చింది. అప్పుడప్పుడు అంటాం కదా, మన చెప్పు తీసి మనం కొట్టుకోవాలి అన్నట్లుగా పశ్చాత్తాపడుతూ వెళ్తూ ఉన్నారు. అమ్మాయి అనేటువంటి దారిలో వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇందులో వాళ్ళు ఎక్కడ వాళ్ళని గట్టిగా గద్దించాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే, 24 మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయన్ని చూడలేదని ఆయనతో చెప్పారు. నడుచుకుంటూ వచ్చే ఈయనే చేస్తాను వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురువు గారని తెలియక లోపల కడుపులో ఉన్నాయని చెప్పేస్తూ ఉన్నారు. ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయనకే చెప్తున్నారు. ఇది ఎట్లుందో చూడండి. ఆయన గురించి ఏమనుకుంటా, ఆయన కనుక గుర్తుపట్టేటట్టు వస్తే, ప్రభువా నేను నమ్మి నీ కొరకే చూస్తున్నాం ప్రభువా, ఇప్పుడుకి వచ్చావు ప్రభువా, నీ కొరకు అసలు చచ్చిపోవటానికి కూడా రెడీగా ఉన్నాం అనేవాళ్ళు.
ఆయన అని గుర్తుపట్టలేదు కదా, అసలు నమ్మకం ఏంటో చెప్తున్నారు. అసలు ఇలాగ మేము ఉంటే ఆ స్త్రీలు అలాగనే వెళ్ళి కనుగొన్నారు అని చెప్పేసి అంటున్నారు. కనుగొని మమ్మల్ని విస్మయానికి గురి చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకు ఆయన 25వ వచనమో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. 2 పదాలు, వాళ్ళని తిట్టిన 2 తిట్లు ఉన్నాయి. రౌండప్ చేసుకోండి, నేనైతే 1, 2 అని నెంబర్ వేసుకుంటాను ఎన్ని తిట్లు తిట్టారో. ముఖ్యమైన పాయింట్లు ఉంటే అవివేకులారా అంటే ఇది తిట్టు కాదు, అవివేకులారా అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటి అవివేకులు? ఓ ఫూలిష్ వన్స్. ఫూలిష్నెస్. ఏమిటి ఫూలిష్నెస్? ఏమిటి నీ అవివేకం, మూర్ఖత్వం? ప్రవక్తలు చెప్పిందని దేన్ని నమ్మవా? ప్రవక్తలు ఏం చెప్పారు? ఈవేళ యేసుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు? ఇందాక కీర్తనల గ్రంథం చదివాము, 2:7, కుమారుని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవా నువ్వు? ముద్దు పెట్టుకోలేదు అంటే ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని నమ్మని మందమతులారా. అర్థం కాదా మీకు? మా టీచర్ ఎప్పుడు మెడ్రాస్లో చెప్పేవాడు, 20 కిలోల సుత్తి తీసుకొని వాళ్ళ నెత్తి మీద పేలుమని కొట్టిన నెత్తి పగులుతుంది తప్ప వాళ్ళకి వాక్యం అర్థం కాదండి. అర్థం కాదా? ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నిజంగా ఈవేళ ఉంటే మనల్ని ఇంతకంటే ఎక్కువ గడిపెట్టేవాడు. మనల్ని నమ్మనందుకు ఆయన ఇంతకంటే ఎక్కువ గడిపెట్టేవాడు. ఏమంటున్నాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి 27వ వచనమో జాగ్రత్తగా గమనించండి. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచ్చిన భావాలను వారికి తెలిపెను. పాత నిబంధన అంతా ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్, జీసస్ అండ్ జీసస్. మీరు పాత నిబంధన చదివి మీకు యేసు అర్థం కాలేదంటే మీ అంత మూర్ఖులు లేరు. పాత నిబంధన చదివిన తర్వాత యేసు ఎవరు అని అడిగారు అంటే మనకి బైబిల్ పాత నిబంధన అర్థం కాలేదని అర్థం. మనకి పాత నిబంధన భాగాలు తెలుసు కదా. ధర్మశాస్త్రంలో యేసున్నాడు, చరిత్ర పుస్తకాల్లో యేసున్నాడు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పద్యభాగంలో హిబ్రూ పొయిట్రీలో యేసున్నాడు, ప్రవక్తలన్నింటిలో యేసున్నాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్. నువ్వు యేసును పక్కన పెట్టి ఎట్లా చదువుతున్నావు పాత నిబంధన? నీకు ఏమర్థమైంది? ఒక ఆయన అంటున్నాడు, నేను బైబిల్ స్కూల్లో నాకు ప్రాఫిటిక్ బుక్స్లో 90 మార్కులు వచ్చినాయి తెలుసా అని. నీకు ఏసు అర్థం కాకపోతే నీకు 90 వచ్చిన దండగా అన్న. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు అంటే గడగడ 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 8 నేను బట్టి పట్టానని పాత నిబంధన బట్టి పట్టాను నీకు ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నువ్వు అట్లా చదవటానికి కాదు, అందులో ఉన్న యేసును చూడు. నిజంగా పాత నిబంధన కనుక నువ్వు చదివినట్లయితే పాత నిబంధన క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించడానికి మనకు బాలశిక్ష కూడా అయ్యనో. పాత నిబంధన నిన్ను ఎక్కడికో తీసుకెళ్లి డొంకలో వదిలేదు. నువ్వు జాగ్రత్తగా కనుక పాత నిబంధన చదివితే తెచ్చి నిన్ను క్రీస్తు దగ్గరికి వదులుతుంది. అలా వదిలింది కాబట్టే వాళ్ళు క్రీస్తును ఆరాధించగలిగారు. లేకపోతే యూదులైనటువంటి ఏ యూదుడు వాళ్ళు అనుకున్నటువంటి దేవుణ్ణి తప్ప వేరెవ్వరిని ఆరాధించరు. యేసును ఆ ఒక్క దేవుడు అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఆరాధించారు. రెండో దేవుడని కూడా అనుకోలేదు. వాళ్ళకి తెలుసు దేవుడు ఒక్కడే, పాత నిబంధన క్రొత్త నిబంధన దేవుడు ఒక్కడే. ఈ ఒక్క దేవుని తప్ప వేరెవరిని ఆరాధించిన విగ్రహారాధన. ఒకవేళ యేసు వేరే దేవుడైతే అది విగ్రహారాధన అవుతుంది. యేసు ఆ ఒక్క దేవుడు కాబట్టి అది విగ్రహారాధన కాదు. ఈవేళ అది అర్థం కాక యేసుని మేము ఆరాధిస్తే రెండో దేవుడు అవుతాడు కదా. 2, 3 అవరు నువ్వు అనుకున్నట్టు. నీ లెక్కలు కాదు, ఈ లెక్కల దగ్గరికి రా. యూదులకు అర్థమైంది, కరడు కట్టినటువంటి యూదులకు అర్థమైంది. నేను ఒకసారి అడిగాను, యూదులు కంటే కరడు కట్టిన వాడివా నువ్వు? నీకు అర్థం కాకపోవటానికి అసలు నీ హృదయం ఎట్లుందో నీకేమైనా అర్థమవుతుందా? నాకు తెలిసి నువ్వు యూదుల కంటే కరడు కట్టిన హృదయాన్ని కలిగి ఉన్నావు. క్రీస్తు ప్రభు భూమి మీద లేడు కానీ పొరపాటున ఉంటే మళ్ళీ మీరందరూ కలిసి రెండోసారి సిలువేద్దురు. అంత కరడు కట్టినటువంటి హృదయము వాళ్ళకి అర్థమైంది. యేసు ఆ ఒక్క దేవుడు అనుకున్నారు కాబట్టి ఆయన్ని వాళ్ళు ఆరాధించగలిగారు. కాబట్టి ఇక్కడ తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా చాలా గట్టిగా వాళ్ళని గద్దించడం జరిగింది. 2 బలమైన పదాలు ఏమంటున్నాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచ్చిన భాగాలను వారికి తెలిపెను. అన్నిటినీ వారికి తెలిపాను. అట్లని వాళ్ళకి 100 మార్కులు వచ్చినాయి నేను చెప్పట్లేదు. పాఠం అంతా చెప్పినా అర్థం కాని వాళ్ళు ఉంటారు. వాస్తవంగా లోకాసు వార్త చదివితే ఇప్పటికైనా అర్థం కావాలి ఆయన ఎవరు అనేటువంటిది.
లూకాసు వార్త చేతిలో పెట్టుకున్న కూడా మరలా ఆయన తృణీకరిస్తున్నారంటే వాళ్ళైనా ఇన్ని పాఠాలు చదవకుండా తృణీకరించారు. నిజంగా మనకి చేతిలో ఉన్నటువంటి సువార్తలు వాళ్ళకి లేవు, మనకున్న పత్రికలు వాళ్ళకి లేవు, మనకున్న క్రొత్త నిబంధన వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళు తృణీకరించారేమో. ఇంత చదువుతూ తృణీకరిస్తున్నావంటే నువ్వు ఎవరు అసలు? నేను అప్పుడప్పుడు అడుగుతాను, ఇస్లాం వాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే యేసును మేము దేవునిగా అంగీకరించాం, ఒక ప్రవక్త. ఇంక నీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళంటే ఖురాన్ చదివారు, న్యాయం అది, వాళ్ళ ఖురాన్ వాళ్ళకి అట్లా నేర్పలేదు. కానీ మనం చదివేది బైబిల్ కదా. ఈరోజు యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే తండ్రి మాత్రమే. ఇప్పటికి కూడా వాళ్ళు క్రీస్తుని అంగీకరించరు, అందుకనే వాళ్ళు వేరే బైబిల్ ప్రింట్ వేసుకున్నారు. వాళ్ళ బైబిల్లో ఎక్కడ యేసు దేవుడు అనేటువంటి వచ్చినాన్ని ఒప్పుకోరు. నేను అడుగుతాను అప్పుడప్పుడు, మీరు క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్న యెహోవా సాక్షులా? మీకు వేరే బైబిల్ లేదు కదా, వాళ్ళకంటే వేరే బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఎవరిని చూడనివ్వరు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు కింద వాళ్ళకి. కానీ మన చేతిలో ఉన్న బైబిల్ అది కాదు కదా. క్రీస్తు ప్రభువుని గురించి మనకి ఎందుకు అర్థం కావట్లేదు? పాత నిబంధన చదివితే యూదులకే అర్థమైంది, కరడుగట్టిన యూదులకి. అంతకంటే మనం కరడుగట్టిన వాళ్ళం కాదు కదా ఆయన దైవత్వాన్ని తృణీకరించడానికి. ఆ కరడుగట్టినటువంటి యూదులే యేసును ఆరాధిస్తే అది విగ్రహారాధన అవ్వదు, మనం వేరొకరిని ఆరాధించినట్టు కాదు. ఆ ఒక్క దేవుడు ఈయన, అంటే ఆ దేవుడు అనే దానిలో ఈయన ఉన్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఒక్క దేవుడు ఈయన అంటే క్రీస్తే తప్ప తండ్రి లేడా అంటాడు ఒక ఆయన. అట్లా కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడులో ఈయన ఉన్నాడు అనే విషయము వాళ్ళకి అర్థమైంది. అది అర్థమైనటువంటి వాళ్ళే క్రైస్తవులుగా ముందుకొచ్చారు. అది అర్థం కాని వాళ్ళు మేము తండ్రినే ఆరాధిస్తాము తప్ప మేము రాము అని చెప్పేసి వాళ్ళు రాలేదు. ఈరోజు అటువంటి వాళ్ళు కొందరు బయలుదేరి మా పాటల పుస్తకాల్లో క్రీస్తు ప్రభు ఉండటానికి లేదని తీసేస్తున్నారు. మీరు లోపలికి రాలేదండి, దయచేసి నేను చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారు మీరు లోపలికి వచ్చారని, మీరు లోపలికి రాలేదు. ఎందుకంటే అది మేము పెట్టే అడ్డుబండ కాదు, గీత కాదు, దేవుడు గీశాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము, ఆ అధికారాన్ని ఒప్పుకోండి. ఆ క్రీస్తుకున్న అధికారాన్ని కనుక మీరు ఒప్పుకుంటే ఆయన్ని పాడకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆరాధించకుండా ఉండలేరు. అసలు ఆయన ఆరాధనలోంచి ఎక్కడ తీసేస్తారు? మీరు ఎట్లా తీసేశారో చెప్పండి. మీరు చేసే ప్రార్థనలో క్రీస్తున్నాడు, మీరు పాడే పాటల్లో క్రీస్తున్నాడు, మీరు చెప్పే వాక్యం అంతా క్రీస్తే, మీరు తీసుకునే ప్రభు బలం అంతా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయుడి, మీరు తీసుకునే ప్రభు వల్ల ఆయనే, మీరు ఇచ్చే కానుకలు కూడా క్రీస్తుని సువార్త ఈ లోకంలో ప్రకటించడానికి. మీ ఆరాధనలో ఎక్కడ లేడు మీరు తీయాలనుకున్నారు. కానీ నేను అడిగాను ఒక సహోదరుని, నీ వల్ల అయితే మీ స్థానిక సంఘంలో లార్డ్ సప్పర్ తీసే వచ్చేవారు? ఆయన లేడు కదా మీ ఆరాధనలో, ఆయన ఎందుకు తెచ్చిపెట్టారు లోపలికి? మీ ఆరాధనలో ఆయన ఎలా లోపలికి వచ్చాడు? పురుషోత్తం గారిని కూడా నేను అడుగుతున్నాను, మీ ఆరాధనలో లార్డ్ సప్పర్ క్రీస్తు ప్రభు ఎట్లా లోపలికి వచ్చాడు? ఆయన్ని ఆరాధించకూడదు కదా మీ లెక్కలో, మరి ఆరాధించకూడని ఆయన మీ ఆరాధనలో ఎందుకు వచ్చాడు అంటూ ఉంటారని. మేము క్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తాము. ప్రభురాత్రి భోజనంలో కూడా తండ్రినే జ్ఞాపకం చేసుకుంటున్నారా? క్రీస్తు ద్వారా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై ఆరాధన లోపలికి క్రీస్తు వచ్చాడు కాదు, క్రీస్తు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ప్రతి భాగంలో క్రీస్తు ఉన్నాడు. మీరు దాన్ని పేజీలు చెప్పాలంటే చెప్పలేరు, మీ హృదయంలోంచి తీసేయాలంటే తీసేయలేరు, ప్రజల హృదయాల్లో నుంచి క్రీస్తును దూరం చేయాలంటే చేయలేరు. చెయ్యలేకుండా దేవుడు రాయించేశాడు దాన్ని. ఆ బైబిల్ మార్చడం రోమిల తరమే కాలేదు. ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అన్నటువంటి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా రోమా సామ్రాజ్యం ఈ బైబిల్ని కదిలించలేకపోయింది. ఏం కదిలిస్తారు మీరు? క్రీస్తుని ప్రపంచంలో మానవ హృదయాల్లో నుంచి దూరం చేయటం ఎవ్వరి వల్ల కూడా కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఒకసారి పైకి వెళ్ళిపోండి. కాబట్టి యూదులు యేసును దేవునిగా నమ్మారా అంటే అవును నమ్మారు. దేవునిగా ఆరాధించారా అంటే ఓకే. వాళ్ళు ఎందుకు ఆరాధించారు యేసుని? కొంచెం పైకి వెళ్ళండి. యూదులు ఎందుకు ఆరాధించారు? పేతురు కావచ్చు, మరొకరు కావచ్చు, యూదులే కదా. ఎందుకు ఆరాధించారు? ఒకసారి చూడండి. దే వర్షిప్ హిమ్ బికాజ్ హీ హ్యాడ్ డివైన్ అథారిటీ. రాజుగా, మనిషిగా ఉండేటువంటి అధికారం కాదు. హీ హ్యాజ్ డివైన్ అథారిటీ ఫర్ గేవ్ సీన్స్. డివైన్ అథారిటీ ఉందని నేను చెప్పడం కాదు. పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. బైబిల్లో రాసిపెట్టిన మాట. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు అని దేవుడు చెప్పిన మాట. జీసస్ హ్యాజ్ ఎ డివైన్ అథారిటీ. దైవికమైనటువంటి అధికారం ఆయనకు ఉంది అనే విషయం వాళ్ళు గుర్తించారు. యూదులు గుర్తించారు. కాబట్టి 2వ అధ్యాయంలో సహోదరులారా మేమేమి చేతాం, ఆయనకు అంత అధికారం ఉందని తెలియలేదు బాబు, అందుకనే ఏదో పొరపాటు అయిపోయింది, ఆయన సిలువేసి చంపేశామో అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ది రియలైజ్డ్.
వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు నామంలో ఆయన అధికారంలోనే, అదే కదా ఒకసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మేమేం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు పేతురు. నిజంగా యూదులకి అయ్యా తండ్రిని అంగీకరించమంటే ఓకే, కానీ క్రీస్తుని అంగీకరించి అయితే బాప్తిసం పొందలేమయ్యా అని అన్నారా? 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. 36వ వచనం నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నెచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి నామంలో బాప్తిసం పొందండి, మీరు తండ్రిని ఒప్పుకోండి సరిపోతుంది అన్నాడా? అది అసలు యూదుడికి అక్కడే ఎలక్కైబడింది. ఆయన్ని కాదని ఆయన్ని సిలువేయండి అని మేమంటే చివరికి ఆయన పాదాలు పట్టుకోమంటారు. సారీ పేతురు, ఆ మాట అయితే మేము అనలేం, ఇంకేదైనా అంటాం అని అన్నారా? మీరు లోపలికి రావాలంటే ఆయన నామంలో బాప్తిసం పొందాల్సింది, వేరే దారే లేదు, నో అదర్ వే. కాబట్టి మీరు యేసును అంగీకరించి ఆయన అధికారాన్ని అంగీకరించి లోపలికి రావాలంటే రండి, లేకపోతే లోపలికి రావటానికి లేదన్నప్పుడు ఆ రోజు యూదులు అంగీకరించారా లేదా? అసంఖ్యాకమైనటువంటి యూదులు, కానీ 3000 మంది వాళ్ళు తగ్గించుకొని ఆ యేసు కాళ్ళు పట్టుకోవాల్సిందే అని వాళ్ళకి తెలిసి ఆయన్ని ఆరాధించడానికి అంగీకరించి లోపలికి వచ్చారు కాబట్టి ఇక మీదట వాళ్ళు క్రీస్తుని స్తుతించే పాటలు పాడారు, క్రీస్తు నామంలో వాళ్ళు ప్రార్థన చేశారు, క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించారు, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు, క్రీస్తు కొరకు వాళ్ళు కానుకలు ఇచ్చారు. ఇది యూదులు ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు వాళ్ళు చేసిందంతా తండ్రి కోసం, కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కానీ అది యూటర్న్ కాదు, ఎందుకంటే మీరు అనుకునే ఆ వన్ గాడ్లోనే, ఆ ఒక దేవుళ్ళలోనే క్రీస్తున్నాడు, కాబట్టి ఇది వేరే దేవుడు కాదనేది వాళ్ళకి అర్థమైంది. ఈరోజు మీకు అర్థం కాకపోవటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. నా సమయం అనేటువంటిది అయిపోయింది దాదాపుగా. ఒక్కసారి స్క్రోల్ చేయండి, మీకు అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందులో మీకు చూపిస్తారు. దాని నుంచి మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఉన్నాయి. ఒక్కసారి కిందకి స్క్రోల్ చేయండి, కిందకి. ఇది పైకి వెళ్ళిపోండి. 5 పైన ఒక పాయింట్ ఉంది, 5 పైన. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ జ్యూస్ హూ వర్షిప్ జీసస్. అది చదివిన తర్వాత కూడా మీ రాంగ్ స్టేట్మెంట్లు, మీ సోదులు చెప్పాలనుకుంటే చెప్పండి. యూదులు యేసును దేవునిగా అంగీకరించలేదని, పేతురు దేవునిగా అంగీకరించాడు, తోమా నా దేవా మై గాడ్ అంగీకరించాడు, ఆ తర్వాత స్టెఫను ఆయన అంగీకరించాడు, పౌలు ప్రతి మోకాలు వంగాలి అంగీకరించాడు. వీళ్ళందరూ అన్యులు కాదు. కాబట్టి దాని గురించి మరిన్ని విషయాలు మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఓర్పుతో విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.